మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కన పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక హృదయకాలము దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మన ఆయుష్కాలంలో మరొక దినం పొడిగించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. దేవుడు చేసిన మేలని ఏది కూడా మర్చిపోకూడదు. నా ప్రాణము యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. హృదయ కాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. 113వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనము 9వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడం ద్వారా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 113వ కీర్తన చూసినట్టయితే, అంశము చూసినట్టయితే ద స్కోప్ ఆఫ్ గాడ్స్ కేర్, దేవుని యొక్క కాపుదల. అలాగే చూసినట్టయితే గాడ్స్ గ్రేట్ మెర్సీ ఆన్ డిమాన్స్ట్రేటెడ్ బై ఈస్ కన్సర్న్ ఆఫ్ ద పూర్ అండ్ అప్రోచ్డ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బీదల పక్షాన దేవుడు నిలబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బీదల పక్షాన ఎల్లప్పుడూ దేవుడు వారికి సాయము చేసే దేవుడుగా ఉంటాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ద స్కోప్ ఆఫ్ గాడ్స్ కేర్, దేవుని యొక్క కాపుదల. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో దేవుడు వారికి తోడై ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవునిని ఎల్లప్పుడూ కూడా మనం గణపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలనేది తెలుసుకోవాలి. మొదటి వచనం చూసినట్టయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామము స్తుతించబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవునిని ఘనపరచాలి, దేవునిని మహిమపరచాలి. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవాని స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించడి, యెహోవా నామమును స్తుతించడి. దేవునిని ఘనపరచడం నేర్చుకోవాలి. ప్రతి హృదయకాలం దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నతించబడును గాక. ఎల్లకాలము, బ్రతికినంత కాలము దేవుని ఘనపరచాలి. ఎల్లకాలము మన జీవిత కాలమంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించడం ఎంతో మంచిది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లకాలము ఈ లోకంలో బ్రతికినంత కాలము మనం దేవుని ఘనపరుస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవాది దేవుడు ఏదైతే మన జీవితంలో చేసిన మేళ్లను మనం ఇతరులతో పంచుకోవాలి. మన సాక్ష్యం కలిగి మన సాక్ష్యాన్ని ఇతరులకు తెలియచేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనకు చేసిన ప్రతి మంచి కార్యాలన్నిటిని కూడా వివరించే బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎల్లకాలము దేవునిని స్తుతించాలి, ఎల్లకాలము దేవుని మహిమపరచాలి, ఎల్లకాలము దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యమస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సూర్యోదయం మొదలుకొని మనము రాత్రికాల పండుకొని హృదయకాలము చూడగలుగుతున్నామంటే ఇది దేవుని ఉచితమైన కృపచేతనే. దేవాది దేవుడు తన కృపచేత సూర్యోదయము మనకు అనుగ్రహించినప్పుడు సూర్య అస్తమించే వరకు కూడా దేవుని నామము స్తుతి నొందదగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని ఘనపరచవలసింది, దేవుని యొక్క కార్యాలను మనం వివరించవలసినదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఎల్లప్పుడూ కూడా మనము స్తుతించదగినది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, యెహోవాని స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతించబడును గాక. ఎల్లకాలము, బ్రతికినంత కాలము
మన జీవితంలో దేవునిని ఘనపరచాలి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలకు దేవుడు చేసిన మేళ్ళని వివరించాలి. దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడు, మన కష్టకాలంలో దేవుడు మనకు ఎలా తోడున్నాడని మన బిడ్డలకు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము చెప్పే విధంగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల దేవుడు మన పక్షాన ఉన్నాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లకాలము దేవుని స్తుతి నొందును బడును గాక. ఎల్లకాలము దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. అలాగే చూసినట్టయితే యెహోవా అన్యజనుల ఎదుట మౌనతుడైన ఆయన మహిమ ఆకాశ విశాలము వ్యాపించినది. అన్యజనుల ఎదుట ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు తన కృపచేత దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో, ఎవరైతే యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరికీ దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తోడుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా అన్యజనుల ఎదుట మౌనతుడై ఉన్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుడు నిన్ను నన్ను దేవుడు దీవించి ఉన్నత స్థానంలో మనల్ని పెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించబడినవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని 99వ కీర్తన 2వ వచనం చూసినట్టయితే సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించువాడు, అన్నిటిలో ఘనమైనవాడు. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటి విషయంలో మనకు తోడయించాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే కీర్తనలు 8వ కీర్తన 7వ వచనం చూసినట్టయితే 8వ కీర్తన మొదటి వచనం 8వ కీర్తన మొదటి వచనం యెహోవా ప్రభావం ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యెహోవా మా ప్రభువు ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం కలగది. భూమి అంతటా కూడా దేవుని యొక్క ప్రభావం కలిగినది. ఈరోజు ఈ సమయంలో కూడా మనం ఇంత సురక్షితంగా ఉంటున్నామంటే దేవుని ఉచితమైన కృపనే. దేవుని యొక్క కృప వల్ల ఈరోజు హృదయకాలం మనం సజీవులు ఉంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న బట్టి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని మహిమపరిచేవారుగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అలాగే 113వ కీర్తన 5వ వచనం ఉన్నతమందు ఆశూన్యుడైన మన దేవుడైన యెహోవా పోలిన వాడెవడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ దేవునికి పోలిన వారెవడు? దేవాది దేవుడే గణపరచదగినవాడు. దేవుడే ఉన్నతమైన ఆకాశంలో ఆసీనుడైన దేవాది దేవుడు. మన దేవునికి తగినవాడు ఎవరికడా లేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవా పోలిన వాడెవడు? దేవుని పోలినవాడు ఎవడు? దేవాది దేవుడు ఒక్కడే గణపరచదగినవాడు. దేవాది దేవుడు ఒక్కడే ఘనత తెచ్చుకునేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యెహోవాని స్తుతించుడి, యెహోవాని మహిమపరచుడి, యెహోవాని గణపరచుడి, సేవకులారా యెహోవాని సన్నతించబడును గాక అనే మాటలు ఇవన్నీ కూడా తెలియచేయబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే ఆయన భూమి ఆకాశంలో వంగి ఉంగిచున్నాడని మరి భూమి ఆకాశంలో వంగి గ్రహించుచున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. తన ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తి ఉన్నాడు. పెంట కుప్ప మీద బీదలను పైకెత్తి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల బీదల పక్షాన నిలబడే దేవాది దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నతమైన ఆ ఒక దేవాది దేవుని యొక్క కృపచేత దేవాది దేవుడు బీదలను పైకెత్తువాడు. పెంట కుప్ప మీద కూర్చునే వారిని కూడా లేవనెత్తువాడు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులుగా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. హృదయకాలం నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. అలాగే బీదల పక్షాన నిలబడవాడు మన దేవాది దేవుడు. అందుకే వాక్యం ఉంటుంది, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు. ఈ సమయంలో ఎవరైతే అయ్యో నేను పేదవాడును,
నాకు ఏమీ లేదన్న వారిని అనుకుంటున్నావా? నిన్నే దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, బీదల పక్షాన నిలబడేవాడు, బీదలకు సహాయం చేసేవాడు, బీదలను కాపాడేవాడు. ప్రతి క్షణము దేవాది దేవుడు మనల్ని కాపాడే, మనల్ని దీవించి ఆశీర్వదించే దేవాది దేవుడు మనకు తోడయ్యున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను పైకి ఎత్తువాడు, పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకి ఎత్తువాడు. ఆయన సంతతి లేని ఇల్లాలుగా, కుమారులను సంతోషం గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 127వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే 3వ వచనము, కుమారులు యెహోవాను గ్రహించి శాస్త్రము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము అనేది దేవుడిచ్చే బహుమానము. దేవాది దేవుడు తను ఏర్పాటు చేసుకొని మరి తల్లి గర్భంలో నుంచి మనల్ని తీసుకొచ్చి ఆ ఒక గర్భఫలాన్ని తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించి మరి బిడ్డలను దేవుడు అనుగ్రహించే శాస్త్రంగా ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగే తిరిగి మనము 113వ కీర్తనకు వచ్చినట్టయితే 113వ కీర్తనకు చూసినట్టయితే చివరి వచనం చూసినట్టయితే 113 ఆయన సంతతి లేని అని ఇల్లాలుగా, అంటే బిడ్డలు లేని వారిని, తల్లిలను దేవుడు వారికి కుమారులను అనుగ్రహించి, కుమార్తెలను గ్రహించి, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. కాబట్టి దేవాది దేవుడు అట్టి వారికి గర్భఫలం ఇచ్చి వారిలో కుమారులను సంతోషం గల తల్లిగా చేయను. అలాగే చూసినట్టయితే యెహోవాను స్తుతించుడి. దేవునిని స్తుతించడము, దేవుని గణపరచడము, దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఈ హృదయ కాలము ఈ యొక్క మాటలు ఇట్టుట ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొదలుకొని ఎల్లకాలము దేవుని గణపరచాలి. ఎల్లకాలము దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లకాలము దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నామము సన్నతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా యెహోవా నామము స్తుతి నొందదగినదే. ఇన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము. అన్ని నామముల కన్నా పైనామం యేసు నామమును గణపరచదగిన వారుగా ఉన్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తంత వరకు కూడా యెహోవా స్తుతి నొందదగినది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎల్లకాలము మనం బ్రతికినంత కాలము దేవుని గణపరచాలి. ఈ భూలోకంలో మనం జీవించినంత కాలం కూడా దేవుని గణపరుస్తూ, దేవునిని స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే సువార్త ప్రకటించే బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవునిని ఘనపరిచి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎల్లకాలము దేవుని ఘనపరచదగిన వారుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎల్లకాలము ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం సన్నతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు కూడా దేవుని నామము గణపరచదగినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవా పోలిన వాడవడం. ఆయన భూమి ఆకాశంలో వంగి గ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టుటకు ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తి ఉన్నాడు. పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తివాడు. ఆయన సంతతి లేని దాని ఇల్లాలుగా, కుమారులు సంతోషం కలిగే తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన నిలబడుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మన పిల్లలను కాపాడుతున్నాడు, మన కుటుంబంలో కాపాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మన ఉద్యోగంలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. తిరిగి ఇంటికి క్షేమంగా నడిపిస్తున్న దేవాతి దేవుని గణపరచదగిన వారుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇటు మాటలను దేవుడు దయకలము మీ ఆత్మీయ జీవితంలో ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవుడు యేసు నామంలో విడిపించునుగాక. యేసు నామంలో స్వస్థత నొందునుగాక. యేసు నామంలో విడుదల ఉందురుగాక. యేసు నామంలో ప్రతి బాధ తొలగిపోనుగాక. యేసు నామంలో మీ దుఃఖము కన్నీరు అంతా కూడా తొలగిపోయి తిరిగి యేసు నామంలో మీ నోటిలో దేవుడు చిరునవ్వును అనుగ్రహించునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే సమస్యలతో కష్టంలో ఉన్న బిడ్డలను కూడా దేవుడు వారి సమస్యల నుంచి కష్టాల నుంచి విడిపించి దేవుడు వారికి కాపుదల రక్షణ దేవుడు దయచేయునుగాక. దేవుడు కాలం ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రత్యేకంగా ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను, హాస్పిటల్లో ఉన్న బిడ్డలను, మరి బీదలుగా ఉన్న బిడ్డలను, మరి హాస్పిటల్కి వెళ్ళలేని బిడ్డలను దేవుడు వారి యొక్క అనారోగ్యం తొలగించి స్వస్థతను మంచి ఆరోగ్యము దేవుడు దయచేయునుగాక. దేవుడు విడుదల అనుగ్రహించునుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడి దీవించి సమృద్ధిగా మంచి ఆరోగ్యంతో పాటు దేవాతి దేవుడు తన కృప మన మీద దేవుడు చూపించి బలపరిచి దీవించు ఆశీర్వదించునుగాక. ఇట్టి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు హృదయకాలం మనకు అనుగ్రహించి మనకు మంచి ఆరోగ్యంతో పాటు అలాగే ఈ యొక్క సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారో వారిని కూడా దేవుడు విడిపించి స్వస్థతను దయచేసి మంచి ఆరోగ్యం అనుగ్రహించి వారిని కాపాడి దీవించి వారి ఆయుష్కాలంలో దేవుడు పెంచునుగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి నువ్వు చేసిన మేలనన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో గొప్ప దేవుడు తండ్రి. మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మా కుటుంబంలోని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నువ్వు చేసిన మేలనన్నిటిని బట్టి నేను ఘనపరుచుతున్నామన్న తండ్రి ప్రభా. మనల్ని కాపాడి మనల్ని పోషిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో తండ్రి వారిని ముట్టి నువ్వు స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనములు. నీ నామం ఎరిగిన బిడ్డలను నాయన నువ్వు కాపాడే దేవుడు తండ్రి ప్రభా. నువ్వు గణపరిచే దేవుడు తండ్రి ప్రభా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవ ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు బిడ్డలకు విడుదల దయచేయండి, స్వస్థతను దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే తండ్రి మరి డాక్టర్స్ కూడా మంచి జ్ఞానం దయచేయండి. వారు ట్రీట్ చేసే విధానంలో నాయన ప్రభా నీ యొక్క కృప చూపించి వారికి మంచి జ్ఞానం చేత బీదలకు మంచి ఆరోగ్యం ఇచ్చే విధంగా డాక్టర్స్కి నాయన ప్రభ మంచి జ్ఞానం ఇచ్చి వారికి బిడ్డలకు సరైన వైద్యం అందించడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య తండ్రి మా దేశాన్ని మా ప్రజలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. భారతదేశంలో సువార్త ఇంకా విస్తారంగా ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి భారతదేశ ప్రజలందరినీ కూడా కాపాడండి. నాయకులు కూడా బుద్ధి జ్ఞానములు దయచేసి ప్రజలకు మంచి పరిపాలన అందించే నాయకులుగా ఉండడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే భారతదేశంలో ఉన్న సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ రోజంతా కూడా మీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.